అనగారు రీసెంట్గా అమరావతి రాజధాని గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన అమరావతి పనులు ఇప్పుడు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. దాంట్లో రోడ్లు సంబంధించే కానీ ఆ జంగిల్ క్లియరెన్సే కానీ కన్స్ట్రక్షన్స్ బిగినింగ్ కానీ చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతిని ఎవరు కదల్చలేరు. అమరావతి రాజధాని. పోలవరం కూడా ఎంత ఫాస్ట్గా జరుగుతుంది. అవునవును. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 yearsలో 11% వర్క్ జరిగితే 9 నెలల్లో 5% వర్క్ జరుగుతుంది. ఇప్పుడు డైఫ్రమ్ వాల్ నిర్మించడానికి అన్నీ చేశారు, లైన్ చేశారు, అన్నీ చేశారు. జర్మనీ నుంచి మిషనరీస్ వచ్చినాయి. ఎంత శరవేగంగా జరుగుతుందో ఒకసారి చూడండి. అమరావతి అక్కడ అసలు ఎప్పుడైనా నువ్వు పోలవరం వచ్చావా? ఇరిగేషన్ మినిస్టర్ని తీసుకుని వచ్చావు? అసలు ఇరిగేషన్ మినిస్టరే రాలా. ఆడెవడను అడిగితే 1 గంట 2 గంటలు ఆడు. మనం కట్టే ప్రాజెక్ట్ కాదని చెప్పి చేతులు దులిపేశారు కదన్నా. కేంద్రం కట్టాలి, మనం కట్టేది కాదు ఇది. ఫస్ట్లో ఆడెవడో అనిల్ కుమార్ యాదవ్ని పెట్టాడు. 1 గంట 2 గంటలు ఆగన్నాడు. అరగంట గంట అన్నాడు. వీడి తర్వాత అమ్మని రాంబాబు ఈయన పెట్టాడు. చేస్తాం చూస్తాం, ఎలా చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. అసలు ఇళ్ళు వచ్చి చూస్తేగా అక్కడ. అంతేగా మరి. ఇప్పుడు సైట్లో ఇంజనీర్ ఏం చేస్తున్నాడు అనేది వచ్చి కాంట్రాక్టర్ చూస్తే తెలుస్తుంది. అనగారు ఇప్పుడు చూసుకుంటే అమరావతికి సంబంధించి ఐకానిక్ టవర్ ఇవన్నీ ఏర్పాటు చేయబోదు. దానికి సంబంధించి ఏది న్యాయ వ్యవస్థకు సంబంధించి అలాగే సచివాలయానికి సంబంధించి కొన్ని కట్టడాలు అయితే కడతా ఉన్నారు. అంటే ఈసారి అమరావతిని స్టాండర్డ్గా చేయడం మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? లేదండి, జరగని పని. అమరావతి శాశ్వత రాజధాని. ఎందుకంటే అమరావతి శాశ్వత రాజధాని. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు తమిళనాడు ఉంది, ఎక్కడో కోయంబత్తూరు చెన్నైకి 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోయంబత్తూరు ఆ చివరన ఉంది. చాలా అభివృద్ధి చెందిన సిటీ అది. దేశంలోనే మొట్టమొదట ఒక కాటన్ వస్త్రాలు తయారీదే మొత్తానికి క్యాపిటల్ కోయంబత్తూరు. అటువంటి కోయంబత్తూరు పెట్టుకోవచ్చుగా. చెన్నై అనే ఎందుకు పెట్టారు అంటే, అలాగే వైజాగ్ని పెట్టుకుంటున్నామని నువ్వు అంటున్నావు. వైజాగ్ని పెట్టుకోవచ్చు, కాదని అనకూడదు. వైజాగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగమే. కానీ మనకు ల్యాండ్స్ కావాలి అక్కడ. అవును. ఎక్కడుంది ల్యాండ్స్? కొండలను కొట్టేస్తావా? ఇంకా అయ్యే ఉన్నది. ఇక్కడ సస్యశ్యామలమైనటువంటి కృష్ణానది ఉంది. మొత్తం రాష్ట్రానికి సెంటర్ ఆఫ్ విజయవాడ పాయింట్. గుంటూరు విజయవాడ జంట నగరాలలాగా, సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా గుంటూరు విజయవాడ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సిటీలు. ఇటువంటి చోటను వదిలేసుకుని ఎక్కడో పెడతానంటే పైగా అక్కడ కాదు, అక్కడ ఒకటి ఉంటుంది. అక్కడేమో నేను ఉంటానికి ఉంటుంది. విజయవాడలోనేమో సచివాలయం పెడతాను, ఇది శాసనసభ అసెంబ్లీ. కర్నూలులోనేమో హైకోర్టు పెడతాను. ఏంటి అలా ఈ వ్యవహారం అర్థం కాదు. ఏదైనా సరే 3 ముక్కలు లేనిదే జగన్మోహన్ తుగ్లక్. అదే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఏ విషయాన్ని సరే మూడు అన్నట్టే చేసుకురావడం ఏంటి అసలు ఇది? దాని కాన్సెప్ట్ అంటారు. అదే ఇప్పుడు ఒకటే ఇది అంటారు చూడండి, మనము మాట్లాడేటప్పుడు ఒకటి రావాలి ముందు. ఫస్ట్ ఒకటే మంచి. ఆ మంచి లేకుండా నేను చెడు చేస్తాను, అన్యాయం చేస్తాను, దౌర్జన్యం చేస్తానంటే ఇదే ఇట్లాగే వస్తుంది. కొన్ని వందల మంది సలహాదారులు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ సలహాదారులకి మళ్ళీ ఎన్ని 100 కోట్లు. వాళ్ళకు ఒక కారు, వాళ్ళకు ఒక డ్రైవర్లు, వాళ్ళ జీతాలు, వాళ్ళకు ఒక గెస్ట్ హౌస్లు, వ్యవస్థ అంతా వాళ్ళే తినేశారు. అందుకనే ప్రజలు కూడా అలాగే తీర్పిచ్చారు.